కొన్ని మనకి అక్కడే దొరుకుతాయి ఆన్సర్స్. అవన్నీ కావాలి మనకి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎవరికి తెలుసా అండి హరికథ అంటే? నేను అమెరికా వెళ్ళేప్పుడు హరికథ చెప్తున్నాను అక్కడ. నేను అంటే హరికథ ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పలేదు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో అమెరికా వెళ్ళి ఓపెన్గా చెప్తే హరికథ అన్నది వదిలేస్తే, నా గురించి వదిలేస్తే, తాన ఆట నాట బాట ఇంకేం గాటాలు ఏమున్నాయో అన్ని సంస్థలు కూడా ఒక్కటి కూడా కళను ఉద్ధరిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ వేస్ట్. ఎందుకో తెలుసా? ఎవరు ఉద్ధరించట్లేదు. ఎవరు ఉద్ధరించట్లేదు. గ్లామర్ని ఉద్ధరిస్తున్నారు వాళ్ళందరూ. ఒక హీరోయిన్ 25 ఇయర్సా 30 ఇయర్సా బిలోనా, 15 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ ఉందా, ఏజ్ లిమిట్ చూసుకుంటున్నారు. వాళ్ళు చిన్న సినిమాలు చేశారా, ఎందులో చేశారు, ఎక్కడున్నారు, ఏ సీరియల్లో ఉన్నారు, వాళ్ళకి అవన్నీ అవసరం లేదు తెలుసా? ఆర్టిస్టులను తీసుకెళ్తారు. అక్కడ ఏం చేస్తున్నారు? బయట ఎన్ని బ్యాడ్ రూమర్స్ వస్తున్నాయి. నిజంగా నువ్వు టాలెంట్, నిజంగా స్ట్రైట్గా మాట్లాడుతున్నాను నేను. మీకు ఏమనుంటారో అది డైరెక్ట్ నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే తీసుకొని మాట్లాడి నాతో. టాలెంటెడ్ ఒక్కరిని టాలెంటెడ్ని మీరు ఈ 10 ఇయర్స్లో బాగా సినిమాల్లో సీరియల్స్లో బాగా 30 ఇయర్స్ 35 ఇయర్స్ నాలా 35 ఇయర్స్ 36 ఇయర్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే 39, ఇప్పుడు నాకు పెరిగిపోయింది 38 వచ్చేసింది నాకు అప్పుడే. నా ఏజ్ వదిలేయండి. జనరల్గా అలా ఏజ్ ఉన్న వాళ్ళు మీరు ఎవరిని తీసుకెళ్ళి పర్ఫార్మెన్స్ చేయిస్తున్నారు? నేను ఒక్కటి చెప్తా, ఐఎమ్ ఆల్రౌండర్. నేను డైరెక్ట్ చెప్తున్నా, నేను సినిమా పాట పాడతా. ఛత్రపతి సినిమాలో నాతో పాట పాడించారు కీరవాణి గారు. నీకు పంచదార పూరీలు లేవా, ఈ సాంగ్లో పాడాను. నేను వేల కొలది స్టేజ్ షోస్, నేను రాకముందు ఇండస్ట్రీకి నేను వైజాగ్, విజయనగరం మొత్తం 3 జిల్లాలో జూనియర్ మాల్గడి అనేవారు. నన్ను మాల్గడి శుభ సాంగ్ పాడితే అలా పిన్ డ్రాప్ సైలెంట్, నా పాటల కోసం వెయిట్ చేసేవారు. అది నేను ఇప్పుడు చెప్తాను మీకు, అన్నీ నేను పాడి వినిపిస్తాను. మాల్గడి శుభ సాంగ్స్. నీకు నాకు ఉన్న లింకు ఈడనోహ చెప్పలేను, ఆడనోహ చెప్పలేను, ఏడనోహ చెప్పలేను రా, గౌలి గూడ గల్లిగాడ సల్లగా గిల్లి నోడ పొక్కిరి పోరగాడ జల్దినా జంట కూడా సంజైతలే నీ సంగదేందో ఈ సందులో నీ ముందు ఓ మల్లా అసలు ఆవిడ వాయిస్ ఇది కాదు, ఇంకా చాలా చాలా. ఈ పాటని ఇంకా పాడలేదు, చాలా రోజుల తర్వాత పాడుతున్నాను. జనరల్గా ఏంటంటే అది ఉంటుంది చూసారా, మసాజు మంగమ్మయాండు పడగానే నరాలే సర్దుకుంటే, నరాలే తుమ్మంటే, పనాలే సమ్మగుంటే, సై గురు మాల్గాడి ఎక్కి గోలుకొండ చూడవచ్చిన మావయ్యని అన్న మల్ల నేను గీడకొచ్చిన యమ్మా చుమ్మా చుమ్మా. ఈ పాటలే కాదు, నెక్స్ట్ ఎల్లారీశ్వరి. మాయదారి సిన్నోడు మనసలాగేసిండు నా మనసలాగేసిండు లగ్గం ఎప్పుడు రా మామ అంటే మాఘ మాసం వెళ్ళేదాకా, ఈ టైప్. నెక్స్ట్ జానకి గారిని తీసుకుందాం. ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచే, ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచే, చదువా పదవా ఏముంది నీకు, తలుకు కులుకు ఏదమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదో, ఆ శుభగడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా. చిత్రగారు. 7 కొండలకైనా బండ తానొక్కటే, 7 జన్మల
తీపి ఈ బంధమే నీ కంటిలో నలతలో వెలుగునే కనక నేను మేననుకుంటే ఎద చీకటే హరి హరి. ఇన్ని రకాల వేరియేషన్స్ పాడగలను నేను. ఏ రోజు నేను ఎవరిని బెగ్ చేయలేదు, నన్ను తానాకు తీసుకెళ్ళండి, ఆటాకు తీసుకెళ్ళండి, బాటాకు తీసుకెళ్ళండి అని. ఇదే కాదు, స్పెషల్ టాలెంట్ నాలో ఉంది, అది హరికథ. హరికథ మీరు వినలేదు, అది చెప్తాను. తొలి కోడి కూయు లోపల నుల్కి వడి లేచి కుటీరాన బ్రాచి నెరపేయి చన్నీటిలో హరహరాయని మున్గే బిందెడు నీళ్లు మోసి తెచ్చి సమాధి వేదిక నల్గి మృగ్గెడే ఉద్యానవనమునకు పోయే శివప్రీతింబురయ మంజుల లతాంతంబుల బిల్వపత్రములను కోసి కుశపవిత్ర వితతియున్ ధూపదీపాది వివిధ వస్తుజాలములను గూర్చు శంకరార్చన కుశతము పరమ సుకుమారి అచలాధిపతి కుమారి ఇది ఎప్పుడో కానీ చెప్పను. ఇది హరికథలో ఒక ప్రాస ఉంటుంది. ఆదిభట్ల నారాయణదాస్ గారు ఆద్యులు దీనికి, అజ్జాడు ఆదిభట్ల నారాయణదాస్ గారు అని ఆయన సృష్టించింది ఈ హరికథ. ఆయన తెలుగులో అచ్చ తెలుగులో నా ఎరుక అని ఒక ఇది రాశారు. ఆయన పేరు మీద ఇప్పుడు నేను కళాపీఠం పెట్టాను. నేను ఇప్పటికీ 7 years నుంచి 7 కాదు 8 ఆల్మోస్ట్ 8-9 years అయిపోయింది. 8-9 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను దీనిపైన. నేను ఎవరికి తెలియదు. నేను పంచాహాలు, సప్తరాత్రి మహోత్సవాలు, లిమ్కా రికార్డ్స్ 136 గంటలు ఉత్సవాలు చేశాను. ఇదే సిద్ధార్థ నగర్లో 6 days రాత్రి పగలు నాకు లిమ్కా రికార్డ్స్ వచ్చింది. 100 మంది ఆర్టిస్టులను పెట్టి నేను చేశాను. ఇది కదా, ఈ హరికథ ఉత్సవాలు చేశాను నేను. ఇది 5 days నిద్ర హారాలు మాని నేను వర్క్ చేస్తున్నాను. హరికథకి ఎందుకు రికార్డ్ లేదు, ఇది చాలా రేర్ ఆర్ట్ ఫామ్. ఇప్పుడు నేను హరికథలో యాక్చువల్గా ఏంటంటే ఆయన ఒకటి రాశారు ఏంటంటే అరణ్యం. మీకు రాముడు అరణ్యవాసానికి, అరణ్యం అంటే తాటకిని సంహరించడానికి వెళ్తాడు విశ్వామిత్రుని వెంట. వెళుతున్నప్పుడు అరణ్యం ఎలా ఉందో ఆయన చెప్తారు. ఏ విధంగా అంటే ఆ అరణ్యానికి అంటే ఆయన అచ్చ తెలుగులో రాసిందనమాట. ఏటి నెరియల సేనానులను తన పిల్లలకు వేటమప్పుచు చెరలాటలాడు బెబ్బులున్ రాచప్రాపున విర్రవీగుచు పెద్దల నిసడించు గంతులుడు కొండ మేకలుండు గట్టులకెక్కంజాలక అందరాని పొందున గాసించు క్షుద్రజారుల వరె నూరావలించు నక్క నైత్యంబులన్ కొంగ జపంబులన్ సిరిగల వాణి పంచలం బట్టి వేలాడు యాచకల మర్యూడల నూగులాడు మత్కటంబులన్ మర్కట కిశోర న్యాయంబుగా వెలయాల ప్రాపులంబడు వృద్ధ విటుల రాతి దీములం గడ వినల్బంబడు మృగంబులన్. ఇలా అలా రాసి ఉంటారు ఆయన. ఒక పెద్ద 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 అంతా ఒక 2-3 గంటలు చెప్పాలి అది చెప్తే అలా ఉంటుంది. ఇదే మెమొరీ కాదు, ఇది సీతా కళ్యాణం. అదే వల్లి కళ్యాణం. ఇంతకుముందు పాడింది నేను పార్వతీ కళ్యాణం. పార్వతీదేవి ఎలా తయారయ్యి ఎలా శివుడి కోసం రెడీ అయ్యింది, ఎలా చేస్తుంది పూజలు దీపాలు, శివునికి ఏ విధంగా ఉపచారాలు చేస్తుందని పాడా ఫస్ట్. ఇప్పుడు వల్లి కళ్యాణంలోకి వెళ్తే పరమేశ్వరుడు గురించి మనం, ఆయన అఖండ ఐశ్వర్య ప్రదాత. నేను ఎక్కడ చెప్పినా చెప్తాను, లక్ష్మీదేవి కాదు మనకి ఆయన పూజిస్తే ఈవిడ వస్తుంది. అటువంటి అన్నగారికి దీపం పెడితే ఆ చెల్లెలు అనుగ్రహిస్తుంది. ఆయనకి ఏమీ లేదు, ఆయనకి ఏముంది బెకారి, ఆయనకి మనం ఇవ్వడం ఏంటి పిల్లని అని అంటుంది అనమాట లక్ష్మీదేవి. అప్పుడు చెప్తాడు విష్ణుమూర్తి, అనంతకోటి బ్రహ్మాండ భాండ సృష్టి స్థితి లయానంత లీలా వినోద విగ్రహుడు సురాసుర గౌడ గంధర్వ విద్యాధర విరసద్వందిత చరణార విందుడు సమస్త లోక సంస్తూయమాన మహిమాభిశోభితుడు శాశ్వతానంద మోక్ష సామ్రాజ్యదాయకుడు. ఆ పరమేశ్వరుని పరమ దౌర్భాగ్యుడై పరశుములాడవచ్చిన లక్ష్మి ఇంత బేలవని ఎన్నడూ తలచలేదు సుమా. పరమేశ్వరుడు భాగ్యహీనుడు కాదు, ప్రపంచానికంతటికి భాగ్యప్రదాత. సాంబ మాం పాహి సదా శివ సాంబ
మాం పాహి కృపానిధే సాంబ అంభోరుహ సంభవ వినుత శుంభదంభోది గంభీర దయారంభ సాంబ మాం పాహి సాంబ సదాశివ సాంబ జంభవైరి వంధ్య అనింధ్య సాంభవి ప్రణంధ్య అమంధ్య స్తంభిత సద్గ్రంథ్య రణావంధ్య తపోగంధ్య సుపాంధ్య అంభోరుహ మిశ్రాంభోజ శాస్త్రపంభోదిడింభక క్షత్రియ ప్రతిష్టాంబితాంబ స్తంభీర మంద కదంబ విజృంభ సాంబ. ఒక్క ముక్క ఒక్కళ్ళని చెప్పమనండి. ఈ రోజుల్లో ఎవరిని నేను బెగ్ చేయను క్యారెక్టర్స్ కోసం. ఈ తానా ఆట బాటా వీళ్ళందరూ ఈ టాలెంట్ సరిపోదండి మీకు హరికథ వచ్చి చెప్పడానికి. అక్కడ ఈ టాలెంట్ సరిపోదండి పాటలు పాడడానికి. మీకు ఏజ్లో ఉన్న అమ్మాయిలను తీసుకెళ్ళి అక్కడ డాన్సులు చేయించడానికి మీరు ఆర్గనైజేషన్ నడుపుతారు, అందరిని రిజర్వ్ చేస్తారు. నాకు 10 years వీసా ఉంది. ఒక్కళ్ళు పిలిచారా చెప్పండి? నాకు 10 years వీసా ఉంది. ఒక్కసారి నేను వెళ్ళొచ్చాను తానా ఆట బాటాకి. ఒకసారి తానా 2011లో వెళ్ళాను. మన అంటే తెలుగు వాళ్ళ పరువు నిలబెట్టింది అన్నారు నన్ను. తెలుగు వాళ్ళ పరువు నిలబెట్టిందని చెప్పారు పరశూరు గోపాలకృష్ణ గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ.